ఫ్రెండ్స్, ఇప్పుడు ఆమ్లా ఎలా చేయాలో చూపిస్తాను. నేను ముందుగా 12 ఉసిరికాయలు తీసుకున్న. ఒక గిన్నెలో నీళ్లు పోసి దాని మీద ఒక జాలిలాగా పెట్టి దాన్ని ఆవటిలాగా పెట్టాను. ఇలా ఉడికినాక మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇవి తొందరగానే ఉడుకుతాయి ఫ్రెండ్స్. ఇలా ఉడికినాక కొద్దిగా చల్లారాక మనం సపరేట్గా తీసేయాలి. అందులో ఉన్న ఇత్తుని తీసేసేయాలి. ఇది బ్లడ్కి, ఆరోగ్యానికి చాలా మంచిది. పొద్దున పడిగడుపున రోజు ఒకటి తిన్నా కానీ చాలా మంచిది హెల్త్కి. ఇలా అన్నీ తీసేసుకొని మనం ఒక బౌల్లోకి పెట్టుకోవాలి. ఇలా మొత్తం తీసేసి ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి అందులో సగం కప్పు బెల్లం వేసుకోవాలి. ఇందులో వాటర్ పోయొద్దు, ఎందుకంటే ఖరాబ్ అవుతుంది. సిమ్లో పెట్టుకొని స్పూన్తో అలా ఇలా అంటుంటే కరిగిపోతుంది. మొత్తం ఇట్లా కరిగినాక మనం ముందుగా తీసిపెట్టిన ఉసిరికాయలు ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. ఇలా చేసి పెట్టుకుంటే మనకు 6 months వరకు ఇట్లా ఖరాబ్ కాకుండా ఉంటుంది. ఇందులో కావాలంటే 2 ఇలాచీలు కూడా వేసుకోవచ్చు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. అందులో కొద్దిసేపు ఉడికించాలి. ఇలా తీగ పాకం వచ్చేదాకా ఉడికించాలి. ఇలా ఉడికిస్తుంటే మనం బెల్లం మొత్తం ముక్కలకు బాగా పడుతుంది. ఇలా తీగ పాకం వచ్చాక స్టవ్ బంద్ చేసుకోవాలి. ఇప్పుడు చల్లారాక ఒక సీసాలోకి వేసుకోవాలి. ఇది రోజు ఒక స్పూన్ పడిగడుపున తింటే హెల్త్కు చాలా మంచిది. బ్లడ్ లేని వాళ్ళకి ఇట్లా బ్లడ్ వస్తుంది, కళ్ళు తిరగవు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది ఫ్రెండ్స్.